ఓం. వాచకము అంటే ఏమిటో చూసేసాం. ఇప్పుడు లాక్షణికం, లక్షణ అంటే ఏమిటో చెప్పుకుంటాం. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే లక్షణ అన్నది ఒక పేరు, లక్షణము అంటే దాని యొక్క ఇది డెఫినిషను. కనుక ఈ లక్షణము లక్షణకి కన్ఫ్యూజ్ కావద్దు. ఒకటి. ఇప్పుడు వాచకంలో మనం ఏం చెప్పుకున్నాము? సాక్షాత్తుగా ఏ పదమైతే ఉన్నదో అది అవ్యవధానముగా దేన్నైతే సూచిస్తుందో ఆ సంకేతితమైన జాత్యాది రూపమైన వాచ్యార్థానికి ముఖ్యార్థము అని పేరు వరకు నిన్న చూసాం. కనుక మనకి ముఖ్యార్థము అంటే ఏంటో తెలిసింది. ఈ ముఖ్యార్థాన్ని బోధించేటటువంటి వ్యాపారం, శబ్ద వ్యాపారం ఏదైతే, వ్యాపారం అంటే ట్రాన్సాక్షన్ అండి, ఏదైతే ఉందో దాన్ని అభిధ అన్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం, లక్షణకి. ఈ ముఖ్యార్థం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే లక్షణలో ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కనుక. ముఖ్యార్థ బాధే తద్యోగే రూఢితో అంటే రూఢిత అథ ప్రయోజనాత్ అన్యో అర్థ అన్యః అర్థః లక్ష్యతే యత్ సా లక్షణారోపిత లోపిత క్రియా అన్నాడు. చాలా సింపుల్ అండి. మూడు విషయాల్ని గుర్తుపెట్టుకోండి ముందు. లక్షణ అనంగానే మనకి మూడు అంశాలు రావాలి బుర్రలోకి. ఏమిటవి? ముఖ్యార్థ బాధ నెంబర్ 1. తర్వాత తద్యోగే అంటే ముఖ్యార్థముతో సంబంధము. తర్వాత మూడోది ఏమిటి? రూఢిత ప్రయోజనాత్ అంటే రూఢి గాని ప్రయోజనము గాని ఉండాలి. కనుక 3 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏమిటి? ఇలా ఉంటే దేన్నైతే వేరే అర్థం, ఇప్పుడు ఇంతకు ముందు ఏమిటి? ముఖ్యార్థానికి అవ్యవధానంగా మనకి దాని యొక్క ఇది తెలుస్తోంది. ఇక్కడ ఏమవుతుంది? వ్యవధానము వస్తుంది. ఎందుకు? ముఖ్యార్థ బాధ అయింది, సంబంధం ఏమిటి అయి ఉంటుంది చెప్పమా? ఏంటి రూఢా ఇది, ప్రయోజనమా? ఒక చిన్న గ్యాప్ ఆఫ్ మన అది అర్థం కావడానికి ఒక చిన్న టైం గ్యాప్ ఉంది, వ్యవధానం ఉంది. కనుక ఇక్కడ వ్యవధానముతో ఏదైతే మనకి వేరొక అర్థాన్ని ప్రతిపాదిస్తుందో, సూచిస్తుందో, తెలియజేస్తుందో, ఇదిగో ఆ వృత్తిని లక్షణ అన్నారు. ఈ లక్షణ వృత్తి మానసికంగా జరిగే దాన్ని శబ్దము మీద ఆరోపించాము. శబ్దము మీద ఆరోపించిన వ్యాపారము అంటే లక్షణ వ్యాపారము అంటాం. పైన ఏమన్నాము? అభిధా వ్యాపారము అన్నాము. వాచకానికి అభిధా వ్యాపారము, లక్షణానికి దీని పేరు లక్షణ వ్యాపారము. అంటే లక్షణ కావాలంటే ఏం కావాలన్నమాట? మనకి మూడు కావాలని తేలిపోయింది, ఇప్పుడే చెప్పుకున్నాం. ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, రూఢి గాని ప్రయోజనం గాని, ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ మనకి కళ్ళు తెరిచి తెరవంగానే చెప్పే ఉదాహరణ ఏంటి అంటే గంగాయాం ఘోష. ఎవరైనా ఇదే చెబుతారండి. గంగాయాం అంటే గంగ నందు, గంగ లోపల. ఘోష అంటే గొల్లపల్లె. గంగాయాం ఘోష అంటే గంగల్లో గొల్లపల్లె ఉంది అని. గంగ ఎట్లా ఉంటుంది? కదిలిపోతూ ఉంటుంది, పారుతూ ఉంటుంది. పారుతున్న నీళ్లలో ఒక పల్లె ఎట్లా ఊహించుకోగలమో మనం అసలు? పారుతున్నటువంటి పారుతున్నటువంటి నీళ్లలో ఒక గొల్లపల్లె ఉండదు. అంటే అర్థం ఏంటి?
అది ముఖ్యమైన అర్థం ఏంటి? గంగాయాం అంటే గంగనందు అన్నమాట. ఇది ముఖ్య అర్థం. నేను గంగాయాం అనగానే మీకు ఏమర్థమైంది? గంగయందు అని అర్థమైందా కాలేదా? కనుక ముఖ్యార్థానికి కుదరదు అంటే ముఖ్యార్థానికి బాధ కలిగింది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? గంగ యొక్క తటమునందు అన్నాం అంటే ఈ గంగ అనే నీళ్లు ఏవైతే పారుతున్నాయో దాని తగిలి ఉన్నటువంటి భూమి భాగము తటము. కనుక గంగా తటం అని ఈ గంగాయాం అనే మాట తీసేసి గంగా తీరే గంగా తటే అని అనుకున్నాం. అంటే గంగాయాం అన్నదానికి మనం వేరే అర్థం చెప్పుకున్నాం. ఏమిటి అర్థము? గంగా తీరం అని చెప్పుకున్నాం. మూడు కండిషన్స్ ఏమిటి? ముఖ్యార్థ బాధ కలగాలి. కలిగిందా లేదా? కలిగింది. ఎందుకంటే గంగ లోపల గొల్లపల్లి ఉండేది అవకాశమే లేదు కాబట్టి. గంగా తటము లేక గంగా తీరము అంటే దాని పక్కనే ఉన్నట్టేగా, సంబంధం ఉన్నట్టే కదా. కనుక ముఖ్యార్థ సంబంధము కూడా ఉంది. ఇక మనకి కావాల్సింది ఏమిటి? ప్రయోజనం. సారీ, ప్రయోజనము లేక రూఢి. గంగలో ఏముంది? అసలు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గంగలో శీతలత్వము, పావనత్వము అనే రెండు లక్షణాలు గంగకు ఉంటాయి. ఈ గొల్లపల్లిలో ఉండేటటువంటి జనాలు కూడా ఇంత పవిత్రమైన జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు, అంత చక్కటి మనసు కలిగిన వాళ్ళు అని చెప్పటం ఇక్కడ ప్రయోజనం. అంటే ఏమైంది? ముఖ్యార్థ బాధ కుదరలేదు. ముఖ్యార్థానికి సంబంధం ఉన్నటువంటి తీరాన్ని తీసుకున్నట్లయితే లక్షణ వ్యాపారము ద్వారా ఆ శబ్దమునకు ఆ గంగాయామన్న శబ్దానికి ఆపాదించి ఆరోపించి మనం ఏం సాధించాము? గంగ ఒడ్డున ఉన్న గొల్లపల్లె అని సాధించాం. అంచేత ఇప్పుడు గంగాయాం ఘోష అన్న దగ్గర సరే ముఖ్యార్థ బాధ ముఖ్యార్థ సంబంధం పక్కకు పెడితే మూడో కండిషన్ ఉందే రూఢి ప్రయోజనం అని. అందులో ఏది వాడాము ఇప్పుడు మనం? రూఢి వాడామా ప్రయోజనం వాడామా? ప్రయోజనం. 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 ప్రయోజనం వాడాం. ప్రయోజనం. మరి రూఢికి కూడా ఉదాహరణ చెప్పాలిగా. అది తర్వాత చెబుతున్నాడు. కర్మణి కుశల. కర్మణి కుశల ఇత్యాదౌ గర్భగ్రహణాదయోగాత్ గంగాయాం ఘోష ఇత్యాదౌ చ గంగాదీనాం ఘోషాద్యాధార ఆధార ఆధారత్వా సంభవాత్ ముఖ్యార్థస్య బాధే వివేచకత్వాదౌ చ సంబంధే రూఢితః ప్రసిద్ధౌ తథా గంగాతటే ఘోషः ఇత్యాదేః ప్రయోగాత్ येषां न तथा प्रतिपत्तिः तेषां पावनत्वादीनां धर्माणां प्रतिपादनात्मनः प्रयोजनाच्च मुख्येन मुख्यो अर्थः लक्ष्यते यत् आरोपितः शब्दव्यापारः सान्तरार्थनिष्ठः लक्षण సాంతరార్థ అంతరా అంతరార్థముతో కూడిన. ఇప్పుడు ఈ కర్మణి కుశల చూద్దాం. కర్మణి కుశల అంటే అసలు కుశల అంటే ఏమిటి అంటే కుశలన్ లాతి ఇది కుశల అని దాని వ్యుత్పత్తి. కుశలు అంటే దర్భలమ్మ. ఈ దర్భలు ఎలా ఉంటాయి అంటే చాలా పదునుగా ఉంటాయి. దర్భల యొక్క అంచులు చాలా పదునుగా ఉంటాయి. అంటే గరుక్ గరుగ్గా ఉంటాయి అన్నమాట. చెయ్యి గట్టిగా పట్టుకుని దర్భని ఇట్లా చెయ్యి దర్భలో పెట్టి దర్భని బయటికి లాగండి చెయ్యి తెగుతుంది. ఆ ఆ ఎడ్జెస్ వల్ల చెయ్యి తెగిపోతుంది. అంచేత ఏంటి వాటి పైగా అగ్రాలు ఎలా ఉంటాయి? చక్కగా కొత్తగా వాడిగా ఉంటాయి. అంచేత ఈ అడవికి వెళ్ళి కోసుకొచ్చేవాడు ఉంటారే, దర్భలు కోసుకొచ్చేందుకు వెళ్తారే వాళ్ళు ఒక స్కిల్ ఉండాలి, వాళ్ళకి ఒక నేర్పరితనం ఉండాలి. ఏమిటది? నేర్పరితనం ఉండాలి.
ఏమిటది అంటే, దర్భని పట్టుకోకుండా గొడ్డలు తేల కోయగలవా? వేయలేవు. కనుక దర్భని పట్టుకు తీరాలి. పట్టుకున్నాక ఏం చేయాలి? చెయ్యి కోసుకోకుండా చూసుకోవాలి. చెయ్యి తెగ్గకూడదు, దర్భని పట్టుకోవాలి, గొడ్డలతో కొయ్యాలి. ఇంత కార్యక్రమం వాడు అక్కడ చేయాలి. కనుక ఈ కర్మణి కుశలః అన్నప్పుడు ఏం చెప్పారు అంటే, ఈ కుశలము నిజంగా గడ్డి దర్భకి సంబంధించిన విషయము. కుశల శబ్దముతోటి కుశాన్ లాతీతి కుశలః అనే వ్యుత్పత్తిని తీసుకున్నట్లయితే దర్భల్ని తుంపేవాడు, తెంచేవాడు, కోసేవాడు అనే అర్థాలు వస్తాయి. కానీ మనం ఏం చెబుతున్నాము? ఓ వడ్రంగి వాడు ఉన్నాడు. వాడు చక్కగా తలుపులే బాగా బ్రహ్మాండంగా బొమ్మలు చెక్కుతాడు. లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మంచి పెయింటింగ్ చేస్తాడు. ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క చోట. అంతెందుకు, మనకు బాగా నచ్చింది అనుకోండి, తాజ్మహల్లోనే ఇడ్లీ తినాలంటాడు వాడు. ఎందుకంటే వాడు మరి ఎవరు తెలియదు అది. ఇక్కడ ఆ విద్య యందు, ఆ కర్మ యందు వాడికి ఒక ఎక్స్పర్టీజ్ ఉందని. దాని స్థానంలో మనం ఈ కుశలహ అనే పదం వాడుతున్నాం. ఎవడైనా ఇడ్లీ తినడానికి దర్భలు కోయడానికి సంబంధం ఉందా? లేదు. అంచేది అక్కడ ప్రయోజనం మాట రావట్లే. కుశలః అంటే దర్భలు కోయుట యందు నేర్పరి అనే పదమును తీసేసి ఏ పనినైనా, కుశలు తీసేసాం ఇప్పుడు ఇక్కడ. ఏ పనినైనా సరే చాకచక్యముతో చక్కగా చేయగలిగిన వాడిని కుశలః అంటాం ప్రారంభం చేశాం. ఇది రూఢి అంటుందన్నమాట. అంచేత ఈ దర్భలు అన్నప్పుడు దర్భలు కోయడం అనేది అన్ని కర్మల యందు ఏ యాక్టివిటీ అయినా కానీ గాక వాడు ఎక్స్పర్ట్ అనడానికి దర్భలకి ఏ సంబంధము లేదు. కనుక గంగాయాన్ ఘోషలో మనం చెప్పుకున్నట్లుగా ఆ ఘోషను తీసుకొచ్చి గంగ ఒడ్డును కూర్చోబెట్టినట్టు ప్రయోజనంతో ఇక్కడ పావనత్వ శీతలత్వాలు అవేమీ లేవు. ఏమున్నాయ్యా? రూఢి అర్థం ఉంది. అంచేత ఈ అముఖ్యమైనటువంటి, ముఖ్యము కానటువంటి ఈ అర్థాన్ని మనకి బోధిస్తున్నటువంటి శబ్ద వ్యాపారము దీనికి లక్షణ అంటారు. ఇది కొంత అంతరముతో అంటే సాంతరమైన, ఇక్కడ అవ్యవహితము, ఇక్కడ వ్యవహితమైన, ఇక్కడ ముఖ్యార్థము, ఇక్కడ లక్ష్య రూపమైన అర్థాన్ని బోధిస్తుంది. అంటే అర్థం ఏం చెప్పేది? దీని వన్ వర్డ్ లో వాళ్ళు ఏం చెప్తారు టెక్నికల్ గా అంటే, స అంతర అర్ధ నిష్టం, సాంతరార్థ నిష్టం అంటాం అన్నమాట. స అంతర అర్ధ నిష్టం. నిష్టం అంటే దాని యందు ఉండుట. అంటే ఈ లక్షణంలో ఏమవుతుంది మనకి అంటే, ఈ లక్షణ వ్యాపారము చేత మనం ఏం చేస్తున్నాం? శబ్దానికి ఆపాదిస్తున్నాం. ఏమని? కుశలః అనే శబ్ద వ్యాపారము, లక్షణ వ్యాపారము ద్వారా ఏం చెబుతున్నాం అంటే ఎక్స్పర్ట్ అనే పదం తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అంటే అది ఇక్కడ మనకి ప్రయోజనం అన్న మాట లేదు, దగ్గరగా ఉన్న ఇక్కడ అన్న మాట లేదు. ముఖ్యార్థ బాధ అంటే ఇక్కడ కుశలు లేవనా? అదే మీరు అమ్మా, ముఖ్యార్థ బాధ ఉండాలి. ముఖ్యార్థ కుశల బాధ అంతే ఉండాలి. కదా, కుశలు లేవుగా. కుశలే. ఆ, కుశల అంటే కుషాన్ లాతి అన్నది కదా అర్థము. అదే ఇడ్లీ చేయడానికి కుశలే. కుశల పోయడానికి సంబంధం ఏముంది? అంటే ఎంతసేపు మనం సంబంధం, నా సబ్జెక్ట్ మ్యాటర్ ముఖ్యార్థ ఇక్కడే ఉంటుందమ్మా. సంబంధం కూడా ఉండాలి అన్నారు కదా. అదే సంబంధం చెప్తున్నా, కూడా ఉంటుంది. అదే చెప్తున్నా. ముఖ్యార్థ బాధ, ముఖ్య అర్థ సంబంధము కూడా ఉండాలి. ఇక్కడ రూఢి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ముఖ్యార్థం కుదరదు అసలు. కనుక అక్కడ ఎక్స్పర్ట్ అనే అర్థంలో తీసేసుకున్నాం. డైరెక్ట్. డైరెక్ట్ గా వాడిని ఎక్స్పర్ట్ అనే అర్థంలో తీసుకున్నాం అనమాట మనం. అంటే గురువు గారు అప్పుడు లక్ష్యార్థమే అయిపోతుంది కదండి, ముఖ్యార్థం లేకుండా. ఆ అంతేనా? లక్ష్యార్థమే, ఇది లాక్షణికమైన అర్థమే చెప్తోంది అక్కడ. ఓకేనా? ఓకే. అంటే అది ఇక్కడ ఇది రూఢిత లక్షణ అన్నారు దీన్ని. ఏమండి? కనుక అలాగే. ఇక్కడ ఏమిటవుతుంది? కర్మణి కుశల, పనిలో కుశలుడు అన్నప్పుడు ముఖ్యార్థం కుదరదు. ఈ పని యందు
వాడు కుశలుడు అన్న కుదరదు. ఎందుకంటే కుశలుడు అంటే అది కోసేవాడు అని. కనుక అసలు ముఖ్యార్థం అక్కడ కుదరనే కుదరదు. అందుకని ఏం చేయాలి? వాడు దానిలో, ఆ విద్యలో వాడు గొప్పవాడు, ఆ విద్యలో వాడు చాలా ఎక్స్పర్టీస్ అన్న కదండి, నేర్పు కలిగిన వాడు అని అర్థం చెప్పుకోవాలి. అంటే దర్భలు కోసేవాడు అనే ముఖ్యార్థాన్ని పక్కకి తోసేసి నేర్పరి అనేటువంటి ప్రావీణ్యుడు. రూఢి వలన దాన్ని మనం లక్ష్యార్థాన్ని తీసుకుంటున్నాము. సः ప్రావీణ్యः इति वक्तुं शक्यते वा ఏమా महोदय? ప్రావీణ్యः. మీ ఇష్టం, నేర్పరి, ప్రవీణ, మీ ఇష్టం ఏదైనా చెప్పచ్చు అక్కడ. అంటే అది ఇక్కడ మనకి ఏంటి ఏంటి అర్థం వస్తుంది అంటే లక్ష్యార్థాన్ని మనము ఆలోచిస్తున్నాము కనుక దీనికి ఏమిటి సంబంధం ఉంటుందిరా అని దాన్ని ఆలోచిస్తామే, అదే సంబంధం. ముఖ్యార్థ సంబంధం ఏమిటయ్యా అంటే దీని బదులు ఏమిటై ఉంటుంది అంటే నేర్పరి అనే భావన మనకు వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత ప్రయోజనాన్ని మనం ఇక్కడ చూడట్లే, కేవలం రూఢి మాత్రమే. అయిన తర్వాత స్వసిద్ధయే పరాక్షేప పరార్థం స్వసమర్పణం ఉపాదానం లక్షణం చేత్యుక్త శుద్ధైవ సా ద్విధా అని తర్వాత కారిక. సారీ, స్వసిద్ధయే. స్వసిద్ధయే అంటే ఇప్పుడు శబ్దం వాడాం కదమ్మా మనం. ఓ శబ్దం వాడినప్పుడు దానిలో ఉండే శక్తి ఏమిటి? ఆ శబ్దానికి ఉండే వ్యాపార శక్తి ఏమిటి? శక్తినే వ్యాపారం అన్నాం అంటే అభిధా శక్తి అన్నాం. ఇక్కడ స్వసిద్ధయే ఆ శబ్దము యొక్క అభిధా వ్యాపారముతో, అంటే అభిధ చేత బోధించబడటము. అది ఇప్పుడు ఒకసారి గంగాయాం ఘోషను చూడండి మీరు. గంగాయాం ఘోషలో గంగాయాం అనే పదాన్ని తీసి పక్కన పెట్టేశామా లేదా? గంగా తటం అని తీసుకున్నాం. ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే వృత్తి కూడా చదివేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందు కారిక చదువుదాం ఒకసారి. స్వసిద్ధయే పరాక్షేప పరార్థం స్వసమర్పణం ఉపాదానం లక్షణం చేత్యుక్త శుద్ధైవ సాద్విధా వృత్తి కుంతాః ప్రవిశంతి యష్టయః ప్రవిశంతి ఇత్యాదౌ కుంతాదిభిః ఆత్మనః ప్రవేశసిద్ధ్యర్థం స్వసంయోగినః పురుషా క్షిప్పంతే తత ఉపాదానేయం లక్షణ. ఇది చెప్పాడండి. ఏం లేదండి, ఇక్కడ వినండి జాగ్రత్తగా. పుస్తకం తర్వాత చూసుకుందాం మనం. కుంతాహ ప్రవిశంతి అన్నాడు. కుంతాహ ప్రవిశంతి అంటే కుంతాహ అంటే గనక బల్లేలు అనుకోండి, కాసేపు ఒక రకమైన ఆయుధం అది. యష్టయ ప్రవిశంతి అన్నాడు. యష్టయ అంటే యష్టి అనే కర్రలు, ప్రవిశంతి అంటే ప్రవేశిస్తున్నాయి అని అర్థం. బల్లేలు ఎక్కడైనా ప్రవేశిస్తాయా? అసలు వాటి జీవం ఉందా? స్వతసిద్ధంగా కదలగలవా? కదలలేవు. లేదు. కదలలేవు. కనుక ఏం చేస్తున్నాం మనము? వాటి ప్రవేశిస్తున్నది కుంతాహే, బల్లేలే. కనుక ఇప్పుడు ఈ బల్లేలనే పదాన్ని వదిలే అవకాశం మీకు లేదు, ప్రవేశిస్తున్నవి అవే కాబట్టి. కర్రలు వస్తున్నాయి అన్నాడు, కర్రలే వస్తున్నాయి. కనుక మీరు కర్రలు తీసే అవకాశం లేదు. కానీ అర్థం సరిపోతుందా? వాటికి ఏమైనా దాన్ని ఏమంటారు, ఆ ప్రవేశించడం కోసమని వాటికి ఏమైనా శక్తి ఉందా? స్వతహాగా ప్రాణం లేనివి కదా ఈ రెండు అంశాలు కూడా. అంచేత మనం ఏం చెప్పుకుంటున్నాము? ఈ కుంతాహ అలాగే ఉంచి, ఈ ప్రవిశంతి అలాగే ఉంచి, ఇందాక గంగాయాం ఘోషలో గంగాయాం తీసి పారేసి గంగా తీరే గంగా తటే అని పెట్టినట్లుగా
ఇక్కడ ఏమీ తీయట్లేదు, అవి అలాగే ఉంచుతున్నాం. కుంతాహ ప్రవిశంతి స్వసిద్ధయే పరాక్షేప పరార్థం స్వసమర్పణం. వీటిని అర్థవంతం చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే వేరే ఒక పదార్థాన్ని తెచ్చి పెడుతున్నాం. అంటే ఏం చెప్తున్నాం అక్కడ మనము? కుంతాలు పట్టుకున్నటువంటి మనుషులు ప్రవేశిస్తున్నారు. జహల్ లక్షణం అజహల్ లక్షణం ఉండొచ్చు ఉండదు. ఏమండి? జహల్ లక్షణం అజహల్ లక్షణం కదా. ఆ మాట మీరు ఇప్పుడు వాడద్దు ఈశ్వరరావు గారు, అయ్యా అది తర్వాత వాడదాం. అలాగే సార్, ముందు విషయం తెలిసేసుకున్న తర్వాత. అలాగే సార్. కనుక అక్కడ తీసి అవతల బారేసినట్లు మీరు ఈశ్వరరావు గారు చెప్పండి సార్. నా శబ్దాన్ని మీరు జాగ్రత్తగా వినండి. అలాగే సార్. అక్కడ తీసి అవతల పారేసినట్లు, ఇక్కడ తీయకుండా ఉంచుకున్నట్లు, ఈ మాటలు రెండు అన్నానా లేదా? అన్నానా లేదా? అన్నారు సార్. మీ ప్రశ్న సమాధానం దొరికిందా దొరకలేదా? దొరికింది దొరికింది. అది చెప్తా, వస్తా అక్కడికి. సరే, ఈ కుంతములు దానంతట ప్రవేశించలేవు కాబట్టి ఏం చేస్తున్నాము? ఒక పురుషుడిని తెచ్చి పెడుతున్నాం మధ్యలో. పరాక్షేప అంటే అక్కడ కుదరటం కోసమని మరొక అర్థాన్ని ఆక్షేపిస్తున్నాం అక్కడ. దీన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు ఈ కుంతాహ ప్రవిశంతి అనే దానిలో కుంతాహ తీసే అవకాశం ఉందా లేదా? లేదండి. లేదు. నేను ఎప్పుడైనా ప్రశ్న వేస్తే నా మొహం చూడండి, సమాధానం చేతులతో చెప్తూ ఉంటా. పంచపాండవులు ఎంతమందిరా అన్నట్టు ఇట్లా చూపిస్తా అనమాట. ఏమండి? సరే, అంచేత ఇప్పుడు కుండ చేయాలంటే మట్టి కావాలా వద్దా? కావాలండి. మట్టి లేకుండా కుండ చేయగలరా? చేయలేమండి. చేయలేము. కనుక ఆ మట్టికి ఏం పేరు పెట్టాం మనం? ఉపాదాన కారణం అన్నావా లేదా? అన్నాం సార్. అవును. ఇప్పుడు కుంతాహ ప్రవిశంతిలో కుంతాహ తీసేస్తే అక్కడ ఏమన్నా సమాధానం ఉంది? ప్రశ్న ఉందా? లేదు సార్. లేదు. ఇక కుంతాహ తీసేసి కుంతాహ ప్రవిశంతి అన్నాం అనుకుందాం కాసేపు. ఏమైనా వాడు చెప్పదలుచుకున్న అర్థం వస్తుందా మనకి? లేదు సార్. కనుక కుంతాహ ఉంటేనే కదా సరైన అర్థం వచ్చేది. అవును సార్. ఏది లేకపోతే అసలు అర్థం రాదు. దానికి అక్కడ మట్టి పేరు ఏమన్నా ఉపాదాన కారణం అన్నారు. మనం చదువుకునేది లక్షణ కాబట్టి దీన్ని ఏ లక్షణం అన్నాం? ఉపాదాన లక్షణం అంటాం సార్. అనేద్దాం అనేద్దాం, ఆ పేరు పెట్టేయండి దానికి. ఉపాదాన లక్షణం సార్. అంతే, ఇది ఉపాదాన లక్షణ. అంటే ఏదైతే ఆ వినగానే అర్థము కుదరదో తన అర్థాన్ని వదిలిపెట్టకుండా వేరే పదాన్ని కూడా తెచ్చి అందులో ఆక్షేపించుకుని అక్కడ అర్థాన్ని తీసుకుంటున్నాము. కుంతాహ ప్రవిశంతి అన్నప్పుడు, యష్టయ ప్రవిశంతి అన్నప్పుడు కూడా ఇక్కడ తమంతట తాము ప్రవేశించే శక్తిహీనత్వము అనే కారణము చేత వీటికి మధ్యలో ఇంకో పదాన్ని పెట్టుకుని అర్థాన్ని చెప్పుకుంటున్నాము. ముఖ్యార్థ బాధ ఉండనే ఉంది. కుంతాహ ప్రవిశంతి అర్థం లేని మాటలు ఏమిటంటాం అన్నమాట. దానికి సంబంధం ఏంటంటే ఆ కుంతాలు పట్టుకున్నవాడు ఉన్నాడు కాబట్టి సంబంధం ఉంది. ప్రయోజనం ఏంటంటే అర్థం సారవంతంగా రావడానికి. వాడు వస్తున్నారు, ఒరే నాయన వాళ్ళు శత్రురాజులు వస్తున్నారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం అనమాట. అంటే ఎవరో ఒకళ్ళకి డౌట్ వస్తుందండి ఖచ్చితంగా. ఏమంటే కుంతాహ ప్రవేశ కుంతాహ కుంతాహ నీత్వ ప్రవేశత్తి అని చెప్పి అనొచ్చు కదండి అని చెప్పి డౌట్ వస్తుంది. అందుకని చెబుతున్నా. కంగారు కూడా అరే పల్లెలు వచ్చేస్తున్నాయిరా అంటట అనమాట. రే ఓడలన్నీ వచ్చేసారా అంటే ఓడల్లో శత్రువులు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, పోయి కొట్లాడండి అని చెప్పడం. బ్రెవిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే. సరే, ఇప్పుడు వీటిని రెండు రకాలుగా మళ్ళీ చెప్పారు. అంటే దీన్ని ఏమన్నారు తెలుసా అండి? శుద్ధైవ సా ద్విధ అన్నాడు. అంటే లక్షణకి
రెండు రకాలు అన్నాడు. లక్షణ అన్నది రెండు రకాలు. ఏమిటా రెండు రకాలు? శుద్ధ లక్షణలో రెండు రకాలు. ఒకటి ఉపాదాన లక్షణ, రెండవది లక్షణ లక్షణ. మొదటిది ఏమిటి? ఉపాదాన లక్షణ. ఉపాదాన లక్షణం. రెండోది లక్షణ లక్షణ. ఎట్లా అండి అంటే కుంతా ప్రవిశంతి ఉపాదాన లక్షణం, మనకేం గొడవలు లేవుగా, ఏం లేవు కదా. లక్షణ అంటే ఏంటి? లక్షణ అంటే ఏంటి? ఆ అర్థం కాక వేరే అర్థాన్ని చెప్పడం. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేయండి సార్, క్లాస్ లో ఉన్నా. లక్షణ అంటే ఏమిటి? ఉన్నది తీసేసి కొత్తది పెట్టడం, అంతే కదా. అది ఎక్కడ చేసాం మనం? గంగాయాం ఘోషలో చేసాం. గంగాయాం ఘోషలో గంగాయాం అనే పదాన్ని మొత్తం తీసేసి దానికి సంబంధించిన గంగా తీరే గంగా తటే అనే పదం పెట్టుకున్నాం. ఇప్పుడు అక్కడ ఉపాదాన లక్షణం అనొచ్చా? అనకూడదు సార్. ఎందుకంటే తీసేసాం కదా. అవును సార్. అందుకని అది ఉపాదాన లక్షణ కాదు, లక్షణ లక్షణ అవుతుంది. సో గంగాయాం ఘోష అన్నది లక్షణ లక్షణకి ఉదాహరణ అయితే, కుంతాహ ప్రవిశంతి అన్నది దేనికి ఉదాహరణ అవుతుంది? ఉపాదాన లక్షణం. ఉపాదాన లక్షణకి ఉదాహరణ. ఎందుకంటే గంగా శబ్దము తన వాచ్యార్థాన్ని, అంటే ప్రవాహము అనే వాచ్యార్థాన్ని విడిచిపెట్టి తీరం అనే కొత్త అర్థాన్ని తీసుకుంది గనక దీన్ని లక్షణ లక్షణ అనం. ఈ లక్షణ అనేది టైటిల్ అండి, అర్థమైందా? ముఖ్యార్థము అభిధ అన్నట్టుగా లక్షణ అన్నమాట. లక్షణ లక్షణ. ఇప్పుడు నాకు కూడా చెప్పండి, భజగోవింద శ్లోకాలు ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు సార్. తెలుసా? నాకు కూడా తెలుసు తెలుసు సార్. సార్. కొన్ని తెలుసు సార్. నేను తెలిసిన వాళ్ళని అడగను. అమ్మ వడ్లమాని వారు తెలుసా మీకు? తెలుసండి. ఆ అదేదో ఉంది ధనాగమ తృష్ణ, అదేంటి చెప్పండి? మూఢ మూఢ జై మూఢ జై చెప్పండి, మీరు ఉండండి ఈశ్వరరావు గారు. చెప్పండి చెప్పండి, కరెక్ట్గా చెప్తున్నారమ్మా. ధనాగమ కృష్ణ మూఢ మూఢ జహీహి. జహీహి అంటే ఏమిటి అర్థం అక్కడ? ఉహు. కాదు, విడిచిపెట్టడం. ఒరే విడిచిపెట్టడం. మూఢా జహీహి విడిచిపెట్టు. ఏమిటి? ధనాగమ తృష్ణ. నాగమ కృష్ణ. ఇదేనా చెప్పింది అక్కడ? కృష్ణని ధనము మొదలైన వాటి మీద ఉండే తృష్ణని విడిచిపెట్టమని విడిచిపెట్టమని చెప్పాడు. ఎవరు చెప్పారు? శంకరాచార్యుల వారు. ఆ మాట విడిచిపెట్టడానికి ఏం మాట వాడాడు? జహీహి. జహీహి. విడిచిపెట్టకు అంటే అజహి. ఎప్పుడైనా సరే ఆపోజిట్, అంటే సంస్కృత భాషలో మహానుభావులు మనకి ఇచ్చింది ఒకటే, ఆ తగిలిస్తే సరిపోతుంది. అజహి. అజహీహి. అజహీహి అంతే కదా. వేదాంత శ్రవణం అజహీహి, అనాగమ దృష్ట జహీహి. జహీహి. అది క్రియాపదమే కదా. అంటే జహత్ అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టుడా పట్టుకోవడమా? విడిచిపెట్టడం అండి. విడిచిపెట్టడం. పెట్టద్దు అంటే అజహిత్. అజహి. అజహత్. ఇప్పుడు గంగాయాం ఘోషలో గంగని వదిలిపెట్టావా పట్టుకున్నావా? వదిలిపెట్టామండి. ఇప్పుడు అజహత్ అనాలా జహత్ అనాలా? ఓహో. జహిహి అంటాం. జహత్ అంటాం. జహత్ అంటాం సార్. జహత్ అంటాం సార్. అయింది. ఓకే. జహత్ అందావా? అందాము సార్. అదే ఇప్పుడు మన కుంతా ప్రవిశంతిలో కుంతా విడిచిపెట్టావా? లేదు. లేదు సార్. ఇది అజహత్ అజహత్ లక్షణమే. అజహత్ లక్షణం. అంతే. అంటే ఉపాదాన లక్షణ అన్న లక్షణ లక్షణ అన్న తప్పు లేదు,
జహల్ లక్షణ అజహల్ లక్షణ. తప్పు, చాలా తప్పు చెప్పాను నేను. ఉపాదాన లక్షణ 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 అన్న తప్పు లేదు. అదే వరుసలో చెప్పండి కింద రెండు. జహల్ జహత్ అజహద్ లక్షణ అన్నా జహద్ లక్షణ అన్నా తప్పులేదు. దేనికి దేనికి కాంబినేషన్? ఉపాదాన లక్షణ లక్షణ లక్షణానికి కాంబినేషన్. అది కాదు తల్లి, ఒక్కొక్కటి విడివిడిగా చెప్పండి అమ్మా. నేను అమాయకుడిని, మీకు అర్థం కావట్లే నా అమాయకత్వం. గంగాయాం ఘోషః అజహల్ లక్షణం. గంగాయాం ఘోష జహల్ లక్షణ. జహల్ లక్షణం. కుంతాహ ప్రవిశంతి అజహల్ లక్షణ. కుంతాః ప్రవిశంతి. ఈశ్వరరావు గారు క్లారిఫై అయిపోయిందా? అయిపోయింది సార్. జహత్ అంటే విడిచిపెట్టుట. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. శంకరుని ఎన్నిసార్లు తలుచుకునే తప్పులేదు. అందుకని చెప్పి ఒకసారి ఆయన శ్లోకంతో జహల్ లక్షణ అజహల్ లక్షణ చెప్పుకున్నాం మనం. ఎందుకంటే రేపు పొద్దున్న పరీక్షలో మీకు జహదిదా జహదిదా అని డౌట్ వస్తే వెంటనే శంకరాచార్యుల వారు వచ్చి మీ ఎదురుకుండా కూర్చుని, ఓరి నాయన వాడు చెప్పాడు కదరా నాయన నీకు మూఢ జహీహి అని విడిచిపెట్టమని. నువ్వు విడిచిపెట్టాలని చెప్పురా ఫస్ట్. కుంతా ప్రవేశంలో విడిచిపెట్టలేదండి. అయితే అదేమిటి ఏం లక్షణ? అజహల్. జహల్. గంగాయాం ఘోషలో పట్టుకున్నావా విడిచిపెట్టావా? విడిచిపెట్టాం. జహల్ విడిచిపెట్టాం లక్షణం. సార్. జహద్ లక్షణ. జహల్ లక్షణ అయిపోయింది. ఇప్పుడు నేను పరమ దుర్మార్గుని కదా, నేను అంత మంచివాడిని కాదు కదా. ఒక ఎగ్జాంపుల్లో కొంత పట్టుకుని కొంత విడిచిపెట్టారు అనుకోండి. జగత్ అజహద్ లక్షణం రెండు కలిపి ఉంటుంది సార్. రెండు కలిపి చెప్పండి అంతే. జహద్ జహద్ అజహద్ అజహల్ లక్షణ. లక్షణం. జహద్ అజహల్ లక్షణం. అంతే. అంటే ప్లెయిన్ దోశన ప్లెయిన్ పెసరట్లా అంటే జహల్ లక్షణ అజహల్ లక్షణ. అదే అందులో మళ్ళీ మసాలా కూరలు పెట్టారంటే జహద్ అజహల్ లక్షణ. రెండు కలిస్తే వస్తుంది. ఇది సరే ముందు వస్తుంది, అది కూడా ఉదాహరణ వస్తుంది. వచ్చినప్పుడు చెప్పుకుందాం లేండి, పెద్ద హడావిడి ఏముంది. ఇప్పుడు తొందరగా చెప్పేసుకోవాలని రూల్ ఏమైనా ఉందమ్మా? లేదుగా. అంచేత ఉపాదాన లక్షణ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? అజహద్ లక్షణ. ఆ, అదే లక్షణ లక్షణ అయితే జహదల్ లక్షణ. జహద్ లక్షణం. జహల్ లక్షణ. ఈ రెండింటిని లక్షణలో క్లాసిఫికేషన్ చేశారు. ఆ చేసిన పై హెడ్డింగ్ పేరు ఏమిటి? శుద్ధ. ఓకే సార్. శుద్ధ. ఏంటది? శుద్ధ. శుద్ధ అవును సార్. అని మనం గుర్తు పెట్టుకోవాలా. ఇక్కడికి ఒక పార్ట్ అయిందండి. మొత్తానికి జాగ్రత్తగా చెప్పినట్టు చేసేసాం, మీకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు ఇది శుద్ధ అంటే ఏమిటి? ఇది ఒక వెరైటీ అన్నాడు. దీనికి ఒక ఆపోజిట్ వెరైటీ కూడా ఉండాలిగా. అశుద్ధ. వెరీ గుడ్, వెరీ గుడ్. ద్రవ్యము గుణము అన్నాం కదమ్మా. అవును సార్. అంచేత గుణము మెయినా సబ్బా? తక్కువ. తక్కువది కనుక గౌణీ లక్షణ అందాం, గౌణీ. తేలిగ్గా ఉంటుంది. ఓకే సార్. ఓకే. కనుక లక్షణ ఎన్ని రకాలు? రెండు రకాలు సార్. ఏమేమిటవి? ఇందాక శుద్ధ శుద్ధ లక్షణ లక్షణ, ఒకటి గౌణి చెప్పారు లక్షణ. సార్. ఇప్పుడు గౌణి లక్షణ ఒకటి. అంతే. శుద్ధ లక్షణ గౌణీ గౌణి లక్షణ. లక్షణం. ఈ శుద్ధ లక్షణ ఎన్ని రకాలు మళ్ళీ? రెండు రెండు రకాలు. ఉపాదాన రెండు లక్షణ రకాలు. లక్షణ లక్షణ లక్షణ. ఏమేమిటవి? ఉపాదాన లక్షణ లక్షణ లక్షణ. ఉపాదాన లక్షణ లక్షణ లక్షణ. లక్షణ. మీకు అన్ని తెలిసిపోతే ఇక నేను చెప్పేది ఏమిటి? మీరు చెప్పించారు సార్. అయిన తర్వాత ఏమండి, ఇది అయిపోయిన తర్వాత ఉపాదాన లక్షణ అయిపోయింది, గంగాయం ఘోష అయిపోయింది, ఉపాదాన లక్షణ అయిపోయింది, లక్షణ లక్షణ అయిపోయింది. ఇది అయిన తర్వాత శుద్ధలో మరొక రెండు ఉన్నాయమ్మా. శుద్ధలో
ఇంకొక 2 లక్షణాలు ఉన్నాయి సార్. ఇప్పుడు శుద్ధలో ఎన్ని అయినట్టు అవుతాయి? 4 4 అయినట్టు అవుతాయి సార్. 4. మరి గౌణి అని పేరు పెట్టాంగా, అవును సార్. దానిలో కూడా ఓ 2 పెడదాం. ఇప్పుడు గౌణిలో ఎన్ని లక్షణాలు ఉన్నట్టు? గౌణిలో 2 ఉన్నట్టు సార్. దీంట్లో 4 ఉన్నాయి సార్. మొత్తం 6 ఉంటాయి సార్. అంచేత లక్షణాతేన షడ్విధ అని ఒక కారిక వస్తుంది మనకి. ఓకే సార్. లక్షణ ఎన్ని రకాలు అంటే 6 రకాలు అని చెప్పాలన్నమాట. సరే, అవి ఏమిటో వరుసగా చెప్తారు కానీ ఊరికే ఆవేశం ఆపుకోలేక ముందు చెప్పేసి అంతే. ఏమండి, శుద్ధ లక్షణ, గౌణి లక్షణ అని 2గా క్లాసిఫై చేస్తే ఉపాదాన లక్షణ, లక్షణ ఇప్పుడు మనం చదివేసుకున్నాం. ఈ దీనిలోనే మళ్ళీ ఇంకో 2 వెరైటీస్ చెబుతున్నాడు. ఏది? ఉపాదాన లక్షణలో. అంటే ఇప్పుడు ఉపాదాన లక్షణం దేనిలోది? పైన చెప్పాం కదా గంగాయం ఘోష అని. ఈ శుద్ధలో ఇంకో 2 చెబుతున్నాడు. ఏమిటదంటే సారోప ఉపాదాన లక్షణ, సాధ్యవసాయోపాదాన లక్షణ అని 2 రకాలు చెప్తాడు. మళ్ళీ ఏమి కంగారు పడకండి, పేర్లు చూడటానికి పొడుగ్గా ఉంటాయి కానీ పెద్ద ఏమి కావన్నమాట. అర్థమైందండి? సారోప అంటే ఏంటి అర్థం? ఆరోప, సారోప ఆరోపించబడినటువంటి, ఆరోపణతో కూడినటువంటి, అంతే కదండి సారోప అంటే. అవును సార్. అవును సార్. నాకు చెప్పాలి, నాకేం తెలీదు, మరి మీరు చెప్తేనే నేను వింటా. అవును సార్. సరే, ఉపాదాన లక్షణం అంటే ఏంటి? అది తీసేయడానికి లేదు అనే కదా. అవును సార్. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? అది తీసేయడానికి ఉండకూడదు, ఏదో ఒకటి దాని మీద ఆరోపించాలి. 2 కండిషన్స్ వచ్చాయి. దీన్ని సారోప ఉపాదాన లక్షణ కలిపి చదివితే సారోప ఉపాదాన లక్షణ అంటాం. అంతే కదా. తర్వాత సాధ్యవసాన అవసానం అంటే ఏంటండి? చివర. సాధ్యము అంటే ఏమిటండి? సాధించాల్సినటువంటిది, చివరి వరకు సాధించవలసింది. సాధించిన దాన్ని చివరిలో వచ్చింది అంట. నేను సాధించడానికి వచ్చిన చివరిలో వచ్చింది ఉపాదానం లక్షణ అంట. మీకేమన్నా ఇబ్బందా? ఏమండి, మీకేమన్నా ఇబ్బందా? ఏం లేదు కదా. కనుక 2 పేర్లు చెప్పుకున్నాం, సారోప, సాధ్యవసాన. వీటిలో ముందేం చెప్పాము? సారోప ఉపాదాన లక్షణ, సాధ్యవసాయ ఉపాదాన లక్షణ. ఉపాదానం తీసేసి చెప్పండి 2 పేర్లు. చెప్పారా? లక్షణగానే ఉంచండి. దీనిపైన బొట్టు పెట్టండి, గౌణి లక్షణ అని. ఓకే సార్. ఇప్పుడు 6 చెప్పండి వరుసగా. ఉపాదాన లక్షణ, ఉపాదాన కాదు, ఉపాదాన. ఉపాదాన లక్షణ, లక్షణ సారోపాదాన లక్షణ, సాధ్యవసానోపాదాన లక్షణ, సారోప లక్షణ. దీనికి ఉపాదాన లక్షణానికి శుద్ధలో వస్తాయి సార్. శుద్ధలో ఎన్ని వచ్చాయి? ఇప్పుడు 4 వచ్చాయి సార్. 4 వచ్చాయి. గౌణిలో ఎన్ని వస్తాయి? 2 వస్తాయి సార్. ఉపాదాన పదం తీసేయండి, అయిపోయింది. గౌణి సారోప లక్షణ, గౌణి సాధ్యవసాన లక్షణ అంతే.
ఇక్కడ కొన్ని డౌట్లు వస్తాయి వీళ్ళకి. ఏమండి, ఇక్కడ వరకు లక్షణాల పేర్లు చెప్పేసుకున్నాం కదా, చెప్పుకున్నాం లేదా? చెప్పుకున్నాం సార్. ఆ, ఇక్కడ ఏది లక్షణ అనుకోవాలి, ఏది లక్షణ అనుకోకూడదు, దేనిని లక్షణ అందం, దేనిని అనద్దు అని మనకి 4-5 ఉన్నారు కదా కొట్లాడేవాళ్ళు మనతోటి. ఎవరెవరు? చెప్పాలి. మీమాంస. మీమాంసకులు, ఇంకా నైయాయికులు, నైయాయికులు, వైయాకరణులు, వైయాకరణులు, బౌద్ధులు, వైశేషికులు, బౌద్ధులు, బౌద్ధులు. ఇట్లా బౌద్ధులు. వీళ్ళందరూ కూడా ప్రతి పదాన్ని వాళ్ళ దృష్టిలో వాళ్ళ సిద్ధాంతం ప్రకారము ఎనలైజ్ చేశారు. ఏమండి, ఈ చేసిన తర్వాత అబ్బే నేను నిన్ను ఒప్పుకోను అని ఒకడు అంటాడు, నువ్వు చెప్పిందే నేనే ఒప్పేసుకుంటాను వీడు అంటారు. ఇవన్నీ ఉన్నాయి. ఈ డిస్కషన్ ని మనం చేయాలి. గౌరనుబంధ్య, వృత్తి చదువుతున్నా. గౌరనుబంధ్య ఇత్యాదౌ శృతి చోదితమనుబ అనుబంధనం కథం మే స్యాదితి జాత్యా వ్యక్తిరాక్షిప్యతే నతు శబ్దేనోచ్యతే విశేషం నాభిదాగచ్చేత్ క్షీణశక్తిర్విశేషేణ ఇది న్యాయాత్ ఇత్యుపాదాన లక్షణాతు నోదాహర్తవ్యా నహ్యత్ర ప్రయోజనమస్తి న వా రూఢిరియం వ్యక్త్యవినాభావాత్తు భావిత్వాత్తు జాత్యా వ్యక్తిరాక్షిప్యతే యథా క్రియతాం ఇత్యత్ర కర్త కురు ఇత్యత్ర కర్మ ప్రవిశ పిండీం ఇత్యాదౌ గృహం రక్షయ ఇత్యాది చ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ కార్యక్రమాన్ని రేపు చెప్పుకుందామండి వాళ్ళొద్దు, ఎందుకంటే దీని తర్వాత కంటిన్యూయేషన్ తోటి ఇది చదువుకోవాలి గనక మనకు 10 నిమిషాలు టైం ఉన్నా కూడా చదువుకోవటానికి ఈ బ్లాక్ దీని తర్వాతి బ్లాక్ తో కలిసి చదువుకుంటే మీకు ఒక పీస్ గా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? వాచకం చెప్పేసుకున్నాం, లక్షణ చెప్పుకున్నాం, లక్షణలో ఉండే 6 రకాల భేదాల పేర్లు చెప్పుకున్నాం. అందులో 2టికి ఉదాహరణలు చెప్పుకున్నాం. దేనికి? ఉపాదాన లక్షణకి, లక్షణ లక్షణకి ఉదాహరణలు చెప్పుకున్నాం. మిగతా 2టికి ఇక్కడ, మిగతా 2 అటు సైడ్ అంటే 4టికి ఉదాహరణలు చెప్పుకోవాలి. ఇవి ఎందుకు గౌణి అయింది, ఎందుకు శుద్ధ అయింది అని ఉదాహరణ చూసినప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంచేత ఇవాళ ఇక్కడికి పాఠము ఆపుకుందాం.